హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనలీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఇది నిఫ్టీ లాస్ట్ వీక్ లో జస్ట్ ఒక 200 పాయింట్స్ రీజన్ లో ట్రేడింగ్ జరిగిందండి. సో 26,000 దగ్గర నుంచి 26,200 ఈ 200 పాయింట్స్ రీజన్ లోనే మనం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేసాం. అండ్ ఇక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకుంటే లాస్ట్ వీక్ లో కూడా మీకు ఎక్కడ స్ట్రాంగ్ మొమెంటం కనిపించలేదు. స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కానీ స్ట్రాంగ్ సెల్లింగ్ యాక్టివిటీ ఎక్కడ కనిపించలేదు. మోస్ట్ ఆఫ్ ది ఇంట్రాడే సెషన్స్ మొత్తం కూడా మార్కెట్ లో లో వాల్యూమ్ ట్రేడింగ్ అయితే విట్నెస్ చేసాం. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ హాలిడేస్. బికాస్ ఎఫ్ఐఎస్ అందరూ కూడా లాస్ట్ వీక్ లో ఒక లాంగ్ వీకెండ్ ఉండడం వల్ల ట్రేడింగ్ లో అంత ఎక్కువ వాల్యూమ్స్ అయితే జనరేట్ అవ్వలేదు. సో దట్ వాస్ వన్ ఆఫ్ ది రీజన్ మార్కెట్ జస్ట్ ఒక 200 పాయింట్స్ రీజన్ లో కన్సాలిడేషన్ జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్న ముందు నెక్స్ట్ వీక్ ఇంపార్టెంట్ న్యూస్ ఆర్ ఈవెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ వీక్ లో కూడా మనం కన్సిడర్ చేయాల్సినంత స్ట్రాంగ్ డేటా పాయింట్స్ అయితే ఏమీ లేవండి. కాకపోతే మనకి ఆర్బీఐ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉందండి. సో ఆర్బీఐ రీసెంట్ గా బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ ఒక పాజిటివ్ స్టేట్మెంట్ చేసింది. సో ఏంటంటే ఆర్బీఐ విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months లోపు మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ లోకి ఆల్మోస్ట్ 3 lakh crore రూపీస్ ని ఇన్ఫ్యూజ్ చేయబోతుంది. సమ్వేర్ క్లోజ్ టు 3 trillion. సో దీని వల్ల బ్యాంకింగ్ సెక్టర్ లో లిక్విడిటీ బూస్టప్ అవుతుంది. సో వన్స్ లిక్విడిటీ పెరిగిందంటే మనీ సర్క్యులేషన్ ఈజీగా ఉంటుంది. లైక్ బ్యాంక్స్ కంపెనీస్ కైనా పీపుల్ కైనా లోన్స్ చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ కి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు. దాని వల్ల బిజినెస్ లో మనీ సర్క్యులేట్ అవడం వల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, పీపుల్ స్పెండింగ్ పెరుగుతుంది, ఈవెన్ బ్యాంక్స్ ప్రాఫిట్స్ లో ఉంటాయి, గవర్నమెంట్ కూడా ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది. సో దిస్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాజిటివ్ ఆస్పెక్ట్. కాకపోతే ఈ ఫండ్స్ ని ఇమీడియట్ గా సింగిల్ షాట్ లో అయితే ఇన్ఫ్యూజ్ చేయట్లేదు. దీన్ని టర్మ్స్ వైజ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా రేపు మండే వచ్చేది 29th December 50,000 crores ని బ్యాంకింగ్ సెక్టర్ లోకి ఇన్ఫ్యూజ్ చేయబోతున్నారు. సో దీని వల్ల మనం రేపు బ్యాంకింగ్ సెక్టర్ లో ఒక పాజిటివ్ మూమెంటం అనేది విట్నెస్ చేయొచ్చు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చూసుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని స్ట్రాంగ్ ఇంపాక్ట్ చేసే డేటా పాయింట్స్ గానీ మేజర్ ఈవెంట్స్ అయితే లేదు. సో ప్యూర్లీ మనం టెక్నికల్ అనాలిసిస్ బేస్ పట్టి ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు నిఫ్టీ 1 hour టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకోవడానికి ట్రై చేద్దామండి. సో ప్రీవియస్ గా చూసుకుంటే లాస్ట్ వీక్ లో మండే మార్కెట్స్ లో మనం గ్యాప్ అప్ అనేది విట్నెస్ చేస్తాం. అండ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఒక ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అయింది. సో జనరల్ గా ఎప్పుడైనా సరే మార్కెట్స్ లో మనం బిగ్ గ్యాప్ అప్ ఆర్ బిగ్ గ్యాప్ డౌన్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది లైన్స్ మార్కెట్స్ లో ఆ గ్యాప్స్ ఫిల్ అవుతూ ఉంటాయి. ఆ గ్యాప్స్ ఫిల్ అయిన తర్వాతే స్ట్రాంగ్ మూమెంటం విట్నెస్ చేస్తాం. ఈవెన్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్యాప్ క్రియేట్ అయిన తర్వాత ఈవెన్ దో మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ అంత స్ట్రెంత్ అనేది లేదు. ఇమీడియట్ గా మార్కెట్ కరెక్షన్ వచ్చింది. సో మనం ఏదైతే ఇంబ్యాలెన్స్ రీజన్ అని అనుకుంటున్నామో మార్కెట్ ఆ ఇంబ్యాలెన్స్ రీజన్ ని ఫిల్ చేసి అగైన్ స్ట్రాంగ్ సపోర్ట్ అయిన 26,000 దగ్గర మనకి మార్కెట్ హోల్డ్ అయ్యింది. సపోర్ట్ తీసుకుని మార్కెట్ అక్కడ నిలబడగలిగింది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ప్లాన్ వేసుకుందాం. సో ఇప్పుడు మనకి క్లియర్ గా ఇక్కడ 26,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ రీసెంట్ స్వింగ్ హై 26,300. సో దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ హైయర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ మనకి సపోర్ట్ ఏరియా దగ్గరికి వచ్చింది కాబట్టి దెర్ ఈస్ వెరీ హై పాసిబిలిటీ. అండ్ ఈవెన్ మనకి ఇక్కడ గ్యాప్ కూడా ఫిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ లో కొంత రికవరీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ఆర్బీఐ దగ్గర నుంచి కూడా కొంత పాజిటివ్ అవుట్పుట్ వచ్చింది కాబట్టి రేపు బ్యాంకింగ్ సెక్టర్ లో మంచి మొమెంటం పాజిటివ్ గా వస్తే ద సేమ్ యాక్టివిటీ నిఫ్టీలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దట్స్ వై ఈ సపోర్ట్ దగ్గర నుంచి మనం బయింగ్ ఆపర్చునిటీ ఆర్ పాజిటివ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాన్ని బేస్ చేసుకుంటే రేపు మార్కెట్ లో కంప్లీట్ గా బై ఆన్ డిప్ స్ట్రాటజీకి రెడీ ఉందాం. సో మనం రియాక్ట్ అవ్వాల్సిన లెవెల్స్ వచ్చేసరికి బై ఛాన్స్ రేపు ఒకవేళ మార్కెట్స్ లో కొంత గ్యాప్ అప్ విట్నెస్ చేస్తారు. సమ్వే క్లోజ్ టు 26,100 ఈ లెవెల్ దగ్గర రేపు మార్కెట్ కనుక ఓపెనింగ్ జరిగితే ఇమీడియట్ గా గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని అవాయిడ్ చేయడానికి నేను పర్సనల్ గా ట్రై చేస్తానండి. ఎందుకంటే ఫ్రైడే మార్కెట్ లో మనం అబ్జర్వ్ చేసుకుంటే మార్కెట్స్ లో ఏదైతే కరెక్షన్ వచ్చిందో థర్స్డే అండ్ ఫ్రైడే 2 days ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో కూడా దాని ఇంపాక్ట్ కనిపించింది. ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో మీకు 26,100, 26,200 అండ్ 26,300 ఈ లెవెల్స్ దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయిపోయింది. అంటే కాల్ సైడ్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ సపోర్ట్స్ కొంత వీక్ అవుట్ చూసాం. సో ఫ్రైడే క్లోజింగ్ తో కంపేర్ చేసుకుంటే మార్కెట్స్ లో స్టిల్ ఇంకా నెగటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది కాబట్టి ఇమీడియట్ గా గ్యాప్ అప్ జరిగితే ఆ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీని నేను ఇగ్నోర్ చేస్తాను. ఎందుకు ఇగ్నోర్ చేస్తానంటే మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఎవరైతే ఈ కాల్ సెల్ చేశారో వాళ్ళందరూ లాస్ లోకి వెళ్లే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఫస్ట్ 15 minutes లో వచ్చే మూమెంటం రియల్ మూమెంటం కాదు. అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes ఇగ్నోర్ చేసుకుని మార్కెట్స్ కొంత స్టెబిలైజ్ అయిన తర్వాత ట్రెండ్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మరి ట్రెండ్ కన్ఫర్మేషన్ మనం తీసుకోవడానికి మనం చెక్ చేసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి? ఫస్ట్ పారామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ఫస్ట్ 15 minutes మార్కెట్ ఒక కన్సాలిడేషన్ లో ఉంది. లైక్ 26,000 దగ్గర నుంచి మనకు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ ప్యాటర్న్ లైక్ ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అవ్వచ్చు లేదా ఏదైనా టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ ఏదైనా మీరు అబ్జర్వ్ చేసినా దాన్ని ఫస్ట్ కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మనం చెక్ చేసుకోవాల్సింది 26,000 లెవెల్. సో మనకి రౌండ్ ఫిగర్ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ పర్టికులర్ స్ట్రైక్ దగ్గర మీకు పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. అండ్ దీంతో పాటు 26,100, 26,200 అండ్ 300 ఈ పర్టికులర్ స్ట్రైక్స్ దగ్గర కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఈ స్ట్రైక్స్ దగ్గర తగ్గుతున్నట్టు కనిపించాలి. బికాస్ ఫ్రైడే ఏదైతే రెసిస్టెన్స్ బిల్డప్ అయిందో ఆ రెసిస్టెన్స్ వీక్ అయితేనే ఈ వస్తున్న మొమెంటం
మనకి స్ట్రెంత్ ఉంటుంది, లేదంటే మార్కెట్ లో అంత స్ట్రాంగ్ మూమెంటం విట్నెస్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది, కానీ 26,100, 200, 300 దగ్గర ఇంకా రెసిస్టెన్స్ అలాగే ఉంది, కాల్స్ ఎగ్జిట్ అవ్వట్లేదు అంటే ఇమీడియట్లీ మార్కెట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ రివర్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని క్యాండిల్ స్టిక్స్ ఒకటే మనకి క్రైటీరియా కాదండి, దాంతో పాటు ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో సెంటిమెంట్ ఎలా షిఫ్ట్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకుని ఈ సినారియో కనిపిస్తేనే అప్పుడు అయితే 26,100 నుంచి బౌన్స్ బ్యాక్ అయినా మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. లేదు అనుకుంటే 26,100 అప్ సైడ్ బ్రేక్ చేసినా మనం అప్ సైడ్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఒక కన్సాలిడేషన్ అప్ సైడ్ బ్రేక్అవుట్ గానీ లేదా బై ఆన్ డిప్ స్ట్రాటజీ డిప్లాయ్ చేయడానికి ట్రై చేద్దాం. బట్ మేజర్ గా నేను పర్సనల్ గా 26,000 అండ్ 26,100 ఈ 2 లెవెల్స్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటున్నాను. బై ఛాన్స్ రేపు ఒకవేళ మార్కెట్ లో జియో పొలిటికల్ ఇష్యూస్ వల్ల కానీ ఏదైనా అదర్ రీజన్ వల్ల ఈ 26,000 లెవెల్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫర్దర్ గా 25,700 వరకు మనం ఫాల్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది జరగడానికి చాలా తక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇప్పుడున్న సినారియో బట్టి, బికాస్ లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా స్లైట్ పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యి, సో గ్లోబల్ మార్కెట్స్ లో కూడా అంత నెగిటివ్ న్యూస్ అయితే లేదు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. సో దిస్ ఇస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో సెన్సెక్స్ లో రేపు మనం రియాక్ట్ అవుతున్న లెవెల్ మనకి ఇక్కడ 85,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ ఉందండి. సో ఈ లెవెల్ దగ్గర బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. అండ్ ఈవెన్ 85,200 కూడా ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయినా మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రెండు లెవెల్స్ దగ్గర నుంచి మీకు ఎక్కడ బయింగ్ ఆపర్చునిటీ కనిపించినా మీరు అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రిలేటెడ్ ఒక పాజిటివ్ అవుట్పుట్ ఉంది కాబట్టి సో ఇండెక్స్ పరంగా మీరు చూసుకోవాలనుకుంటే నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కొంత మొమెంటం ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దాని బేస్ పట్టి చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ సపోర్ట్ దగ్గర ఉందండి 59,000 లెవెల్. సో బట్ బ్యాంక్ నిఫ్టీలో రేపు ఒకవేళ ఈ ఆర్బీఐ న్యూస్ వల్ల ఏదైనా పాజిటివ్ గ్యాప్ అప్ విట్నెస్ చేయగలిగితే సో మోస్ట్లీ మార్కెట్ 59,200 ఆర్ 100 దగ్గర ఓపెనింగ్ జరిగిన ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ 59,000 దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయినా దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుందాం. లేదనుకుంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్ జరిగి ర్యాలీ అప్ సైడ్ వెళ్ళిపోతున్నట్లయితే దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి అంటే ఇమీడియట్ గా అప్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొద్దు. సో గ్యాప్ అప్ జరిగి మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా కన్సాలిడేషన్ జరుగుతుంది, అప్పుడు కన్సాలిడేషన్ బ్రేక్ అయితేనే మనం అప్ సైడ్ ట్రేడ్ తీసుకుందాం. అందుకని గ్యాప్ అప్ జరిగి బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్స్ వచ్చి మార్కెట్ పైకి వెళ్ళిపోతున్నట్లయితే అలాంటి సినారియోలో మనం ట్రేడింగ్ అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయినప్పుడు ఆ డైరెక్షన్ ట్రేడ్ చేయొద్దు. ఇంబ్యాలెన్స్ క్లియర్ అవుట్ అయిన తర్వాత మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇందులో నిఫ్టీలో మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లాస్ట్ వీక్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయింది అండ్ ఫ్రైడే మార్కెట్ ఇంబ్యాలెన్స్ ని క్లియర్ చేసింది, ఇప్పుడు మనం బయింగ్ కి రెడీగా ఉండొచ్చు. సో అలాంటి సినారియో కనిపిస్తేనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటు ఒకవేళ మీరు స్టాక్స్ ఏదైనా ఫోకస్ చేయాలంటే బ్యాంకింగ్ సెక్టర్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుందాం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్బీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి స్టాక్స్ లో కూడా మీరు కొంత స్ట్రాంగ్ మొమెంటం విట్నెస్ చేయొచ్చు, బికాస్ ఈ స్టాక్స్ బాటమ్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి సపోర్ట్ దగ్గర నుంచి అండ్ మొమెంటం కూడా స్ట్రాంగ్ కనిపిస్తుందండి. ఈవెన్ ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఆర్బీఎన్ఎల్ మన ఈవెన్ లాస్ట్ వీక్ లో కూడా మనం మాట్లాడుకున్నాం, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ వాల్యూమ్స్ కూడా చాలా హై వాల్యూమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి రీసెంట్ గా సపోర్ట్ దగ్గర ఒక స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఉంది. సో లాంగ్ కన్సాలిడేషన్, ఆ కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్అవుట్ అయింది. కాకపోతే సపోర్ట్ దగ్గర నుంచి మీరు చూసుకుంటే ఒక లీనియర్ మొమెంటం ఉంది కాబట్టి ఒకవేళ ఈ స్టాక్స్ ఏదైనా స్వింగ్ ట్రేడింగ్ నేను ప్లాన్ చేసుకోవాలంటే ఇమీడియట్ గా ప్లాన్ చేసుకోను. సో ఒక టెంపరీ పుల్ బ్యాక్ టెంపరీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మళ్ళీ ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అవుతుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. కాకపోతే ఈ స్టాక్ ని అబ్జర్వేషన్ లో పెట్టుకుంటారు. మరి ఈ హై పాయింట్ దగ్గర బై చేసి విత్ ఇన్ 2 వీక్స్ లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అది పాసిబుల్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ హై పాయింట్ దగ్గర ఉంది కాబట్టి ఐదర్ కన్సాలిడేషన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిన తర్వాత వెళ్తే దట్ విల్ బి ద బెటర్ ఆప్షన్. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్ ఐఆర్ఎఫ్సి. సో ఈవెన్ ఐఆర్ఎఫ్సి కూడా మనకి రీసెంట్ స్వింగ్ లో దగ్గర నుంచి స్ట్రాంగ్ గా బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఒక లీనియర్ మూమెంటం ఉంది కాబట్టి సో ఇట్ నీడ్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ కొంత పుల్ బ్యాక్ వచ్చి బౌన్స్ బ్యాక్ అవుతున్నప్పుడు ఈ స్టాక్ లో కూడా స్వింగ్ ట్రేడింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ ప్లాన్ ఫర్ ఐఆర్సిటీసీ ఆల్సో. కాబట్టి ఐఆర్సిటీసీ లో ఈ రెండు స్టాక్స్ అంత స్ట్రాంగ్ వాల్యూమ్స్ ఆర్ స్ట్రాంగ్ మూమెంటం ఇంకా రాలేదు. సో ఈ రెండు స్టాక్స్ ని అండ్ బ్యాంకింగ్ సెక్టర్ స్టాక్స్ ని అబ్జర్వ్ చేసుకుంటారు నేను పర్సనల్ గా. సో ఓవరాల్ గా దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండి. లాస్ట్ వీక్ లో అంత స్ట్రాంగ్ మూమెంటం అయితే విట్నెస్ చేయలేదు, ఇప్పుడు బ్యాంకింగ్ రిలేటెడ్ కూడా ఒక పాజిటివ్ అవుట్పుట్ ఉంది కాబట్టి ఐ హోప్ ఈ వీక్ లో మన మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ మూమెంటం విట్నెస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, అది కూడా పాజిటివ్ సైడ్ విట్నెస్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే January 5th నుంచి మనం న్యూ ఆన్లైన్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే కంప్లీట్ బేసిక్స్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఈ బ్యాచ్ లో ఫస్ట్ 10 రిజిస్ట్రేషన్స్ కి 25% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ బ్యాచ్ గురించి మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.